సంతకం మా కామిడి వచ్చి ఇంటికి వెళ్ళి చెప్పాలి పెట్టిన కమిషనర్ 9వ నెల 9వ తారీఖు నాకు చెప్పాలి కానీ పాదయాత్రకు వచ్చినప్పుడు మాట్లాడేవాడిని. మీరు ఎక్కడ కాదు కండి గుడి కాడ పలపెట్టానండి. మరి ఇవన్నీ చెప్పాలి కదా ఇలాగా. కండి గుడి కాడ పలపెట్టాను మిమ్మల్ని. నువ్వెవరో నాకు తెలియదు. ప్రాసెస్ ఇచ్చారు లేదా ఒకసారి అండర్ ప్రాసెస్ అంటే పెండింగ్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన అవును అదే అనుకుంటున్నాను. ఏమ్మా బాగానే ఉన్నది అన్నీ పట్టా అయిపోతుంది. రిజిస్టర్ పట్టా అవుతుంది కదా, మీ ఫారం పట్టా డైరెక్ట్ పట్టా అవుతుంది. ఏ ఖర్చు ఏమవుతుంది కదా చూసుకునే దానికి. ఇప్పుడు ఏదో తగ్గించారు కదా సచివాలయంలో, ఎంత రేట్ని తగ్గించారు కదా, ఇది ఎంత 1000 రూపాయలు ఎంతో చేశారు మీకు. చక్కగా చేసుకునే దానికి ఈ కాలంలో నీళ్ళు సందులోకి వెళ్తలేదా? ఈ కాలంలో నీళ్ళు అటేపుకి వెళ్తున్నాయి. డౌన్ కాదే, కాలం వాటం లేదా? మెయిన్ రైల్ పూడికి నిలబడపోకుండా ఉండేటట్టుగా మీరు ఇచ్చేస్తే ఈ ఒక్క రోడ్డు వేస్తే కుదరదు కదా. ఈ రోడ్డుతో పాటు సందులో రోడ్లు కూడా హైట్ చేస్తేనే కానీ కుదరదు. ఈ వర్షాకాలం నీళ్ళు నిలబడకుండా చూడాలి. మొత్తం 3 రోడ్లు మొత్తం గట్ట రోడ్లు ఇది కలిపి ఒకసారి చేసి పెడతాను. ఈ ఒక్క వర్షాకాలానికి మీకు నిలబడకుండా చూస్తాను. నెక్స్ట్ చేస్తా ముందు అన్ని పెద్ద పెద్ద రోడ్లు చెప్పాను. ఇప్పుడు అనేది నేను అమ్మ ఎలా నడుపుతున్నారు ఈ రోడ్ల మీద, అది బాగా చెప్తాను అన్నారు. ఇలా ఉందండి పరిస్థితి అని చెప్తాం. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందండి ఆ రోడ్డు పోసి. 20 సంవత్సరాలు. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్డు వేసిన తర్వాత అండి ఇప్పుడు అన్ని సందులో ఆ రోడ్డు మీదకి వెళ్తారు కాబట్టి అది ఫస్ట్ వేస్తాం. సరే ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకెళ్తాం. నీళ్ళు నిలబడుకోవాలి. సందోడి బాగా చేశారంటే మాకు ఎంతో ఇది ఒకటే ఈయన మస్తాన్ మంజం గాలి, ఈయన పేరు మీద మస్తాన్ ఇద్దరు వచ్చి కాలనీ వచ్చింది. ప్లస్ చేశాడు 2,00,000 చెప్పండి. బుద్ధి గారి ఫోటో స్టాట్ అలాగే జలానే వస్తాడు. ఇల్లు కడతాను 2,50. ఓకేనా? పెన్షన్ పెరుగుద్ది మీకు 10,000 కానీ 15,000 కానీ వస్తుంది. నేను పెట్టించి ఒకసారి తీసుకెళ్తాను. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తాను, చేస్తాను, అప్లోడ్ చేయించాలి. పెట్టి అంబులెన్స్ ఫోన్ నెంబర్ పెన్షన్ వస్తుందా మీకు? లేదా కట్టలేదా మీరు? ఆధార్ కార్డులో ఏజ్ తక్కువ ఉంది. ఆధార్ కార్డులో తేడా పడింది. ఆధార్ కార్డు తక్కువ ఉంది. తక్కువ ఎంచుకున్నారు. అది సర్జరీ కాదులేండి. ట్రైన్ ఎలా తీయాలి చెప్పి అయ్యా చూస్తారు. చిన్నపిల్లలు ఉన్నారు మూసేస్తారు. మేమేమంటాం చిన్నపిల్లలు కాదు, మా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నీటిలో ఆడుకుంటారు. మరి అందుకని
మీరు అంటే మీరు కూడా కొద్దిగా సహకరించాలి. ఇవన్నీ చేస్తాను ట్రైన్ ఓపెన్ గా ఉన్నది. నేను అలా కాదు, 4 రోజులకోసారి మీరు ట్రైన్ పక్కన వచ్చింది అయిపోయినప్పుడు ఏదైనా చెత్త దాంట్లో ఉందన్నప్పుడు మీరు రాళ్ళు తీశారు, వాళ్ళు క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు. లేకపోతే మధ్యలో అక్కడక్కడ మంచినీళ్ళు ఏంటి ప్రాబ్లం అట్లా అందరికీ తాగే వేసారు. మంచినీళ్ళు కాదు, వాడకానికి వాడుకోండి. మామూలు 5 రూపాయలకి ప్రస్తుతానికి వాడుకుంటే కరెక్ట్గా 1 సంవత్సరం మీరు దగ్గరుండి ఈ పని చేయించుకుంటే పని అవుతుంది. రోజుకు సందు పెట్టుకుంటే చక్కగా అయిపోయింది. ఈ నీళ్ళు అందులోకి వెళ్ళాలంటే ఈ రోడ్డు కంటే కాలువ పొలంలో ఉండాలి కదా, దాంట్లోకి వెళ్తానికి గార్డెన్ తీపించాలి. గార్డెన్ తీపించాలి కదా. మరి ఆధార్ కార్డు లేకపోతే వీడికి ఆధార్ కార్డు పుట్టించు కానీ మొత్తం పర్సనల్ గా తీసుకొని వీడికి ఆధార్ పుట్టించు తల్లి ఉన్నారు కాబట్టి పడట్లా. ఎందుకు ఏమన్నారు? నిన్న వచ్చిన దాంట్లో చూస్తున్నారు. అదే నిన్న వెరిఫై చేశారు, నిన్న వచ్చింది కదా 2000 మందికి. వెళ్ళి అడుగు కాదమ్మా, నిన్న పడిని మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ మెసేజ్ వస్తుందా మీకు ఫోన్కి ఉందా? ఒకసారి నిన్న వచ్చిందో లేదని లిస్ట్ లో ఉన్నట్టయితే నేను సచివాలయానికి వాళ్ళు వెళ్ళి నిన్న వెళ్ళావా? నిన్న ఎప్పుడు వెళ్ళావు? ఉదయం తెలిసినాయి ఎవరికి వచ్చిందో చూసుకుంటూనే వస్తున్నాం. మీరు ఇలాగ వేసేసారు, ట్రైన్లు ఎలా చేస్తారు? అలాగే ఇప్పుడు అక్కడ రోడ్డు మీద మీకు వెళ్తానికి లోపలికి మీరు దాంట్లోకి వెళ్ళాలంటే అలాగ మీరు కూడా కొంచెం అవును. ఇప్పుడు అవును, అది ఆగటం కదా. ఈ నీళ్ళు దాంట్లోకి వెళ్తానికి కూడా మీరు మాత్రం చూపించండి కదా. రోడ్ వేస్తే అది మళ్ళీ పొలం అవుతుంది, మెయిన్ రోడ్డు. మీ ఆయన గారు ఆయనకు వచ్చిందా? ఆయనకి పెన్షన్ ఉందా? లేదా? కొత్తది అప్లై చేయాలి. కొత్త చనిపోయి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. కొత్త పెన్షన్ ఓపెన్ అయినప్పుడు మీకు పెట్టేస్తారు. పట్టా లేదా? తల్లికి మీరు 300 యూనిట్లు వస్తుందా లేదని వెరిఫై చేయించి తీయించుకున్నారా? ఏ పొజిషన్ లో ఉన్నాడు? మీకు రేషన్ కార్డు ఉందా? వస్తుందా? రేషన్ వస్తుందా? తల్లి మామూలు 300 పడలేదంటే నువ్వు 300 యూనిట్లు ముందు సరి చేసుకోవాల్సింది. చూడు ఇది ఏ పొజిషన్ లో ఉంది. వెల్ఫేర్ అడ్మిన్ వస్తుందని రావట్లేదు అనేది పెట్టిందట. ఏ పొజిషన్ చూద్దాం. అదే 300 యూనిట్లు ఉంది కాబట్టి లేదు మరి. అవును, 6 దాంట్లో 6 దాంట్లో ఉన్నది కాబట్టి ఇవిడికి ఏమి రావట్లేదు. అది తీయించుకున్నానని చెప్పింది. సరే కాబట్టి 13,000 రూపాయలు మీ సందుకి డొనేషన్ ఇచ్చాను. తల్లికి 100, మీకు పడింది మీకు 100. కాదు, ఈ డబ్బులు ఏం చేస్తావు? పిల్లలు సరిగ్గా సర్టిఫికేట్ పెట్టుకుని లీగలైజ్ సర్టిఫికేట్ తీసుకున్నారు. కట్టేసుకుంటాడా? ఖాళీ స్థలమే ఉంది. అవసరం ఆన్లైన్ చేస్తారు. మీరు డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నారా? వాళ్ళు మరి కుక్కడు పెట్టుకోవడం ఉంది కదా, మారిపోద్ది. అతని పేరు మీదకే మారుతుంది. నాగరాజు గారు చెప్పింది ఇంట్లో వస్తున్నాయి. మొన్న దాకా అయితే చెట్లు గిట్లు అన్ని ఉన్నాయి సార్. ఇంకా గడ్డి గిడ్డి అన్ని వదలడం వల్ల ఇంకా శుభ్రం క్లీన్ చేశారు కదా.
మొత్తం అన్ని చేపించాను. ఓకే, నీకేంటి పరుగు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? ఆయన చెవుడు రాయించుకోవాలి. ఆయన చెవుడు అండి అట్లా మిషన్ లేదా? పెన్షన్ లేదు. మిషన్ పెట్టుకోవచ్చా? రాయించుకుని మిషన్ పెడతాను, మిషన్ ఇప్పిస్తాను. పెట్టుకోండి, అది ఇది పెట్టుకోండి. అది సాధారణ సర్టిఫికేట్ ఉందా? డ్రైనేజీల వల్ల కలవట్ల వల్ల మాకు గత 30 సంవత్సరాల నుంచి ఇదే కంప్లైంట్ పెడుతున్నాం సార్. స్పందనలో పెట్టాము, అదేదో తర్వాత కమిషనర్ ఆఫీస్ అన్నారు, అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా మా సమస్య అయితే క్లారిటీ అవుతుంది. ఇంట్లో వాటర్ వచ్చి కింద అసలు ఎంత కూడా నీళ్ళు మాకు దారి లేకుండా అయిపోయింది. వీళ్ళందరూ వచ్చారు, ఆ జీలాని గారికి చెప్తేనేమో కాలువ కొంచెం కూడి తీర్చారు, ఆ వాటర్ అయితే కదిలించారు. వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడు అంతే ఇంకేమీ లేదు. కొంచెం అదొక్కటి మాకు క్లియర్ చేయిస్తే మాకు ఏ సమస్య తోర మీద నుంచి రోడ్ వేసారు. నీళ్ళు లాగట్లేదు, కళ్ళు చాలాకి 3 ఉన్నాయి. 3 లాగట్లేదు, 3 తీయాలా? 3 తీసేయాలి. పెద్దది నీళ్ళు బయటికి ఎలా చూసాం మేము, మేస్త్రి తీసుకొచ్చాం. ఇప్పుడు అక్కడ కావాలంటే ప్రొక్లైనర్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే అది క్లీన్ అయిపోతుంది. అదే ప్రొక్లైనర్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే ఒక అరగంటలో నేను వస్తాను. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసలు రూపాయి కూడా కట్టిన అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు అడగాలి? లేకపోతే లేదన్నాం సార్. ఇంత కట్టుకుంటాం, 5 పిల్లలు మీరేం రూపాయి కట్టిన అవసరం, మీకు ఇల్లు కట్టించి అప్పు చెప్తారు. ఇప్పుడు మొదలయ్యి ఉంటే ఇప్పుడు కడతారు, లేకపోతే అక్టోబర్ లో. నాగరాజు, స్థలాల కింద చూసి కట్టించండి, ఇల్లు కట్టేసుకుంటారు. కట్టించి అప్పు చెప్పండి. ఇది కూడా చూడు, 2 మీరు ఎవరికి రూపాయి కట్టిన అవసరం, కట్టాలి చెప్తారు. మీరు రావాలి కాదు, వచ్చి కట్టమని హస్బెండ్ లేదు, ఇల్లు అద్దె కట్టుకొని ఉంటాం సార్. అద్దె కట్టుకోలేకపోతుంది. ఏమో ఇది ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కాదు అని బ్యాంక్ దగ్గర పెట్టినారు. ఇల్లు కట్టించేసుకుంటారు. ఇది బ్యాంక్ లో ఇల్లు కూడా చూడండి. మీకు పెన్షన్ బ్యాంక్ కొత్త పెన్షన్ ఓపెన్ అవుతుంది. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారా? మీ నాన్నగారు తీసుకుంటే పెన్షన్ పెట్టిస్తాను. ఈ నెంబర్ రాసుకోండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు చెప్పి సంతకం పెట్టించుకుంటేనే మీరు డ్యూటీ చేసినట్లే, లేకపోతే మీకు ఆబ్సెంట్ వేస్తాను. మరి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ 4వ డివిజన్కి రావడం జరిగింది. ఇది మెర్జ్ అయిన వెంకటాపురంలో మెర్జ్ అయ్యి ఏదైతే టౌన్కి అనుసంధానంగా ఉందో ఈ డివిజన్లో ఎక్కువగా అవి ఉన్నాయి. ఎందుకంటే రోడ్లన్నీ కూడా వెడల్పు తక్కువ, అలాగే పల్లం. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రజలందరూ కూడా వర్షం నీటిలో నడవాలనిపిస్తున్నారు.
అంటే వీళ్ళకి కూడా కొన్ని అవగాహన లేక ఎవరి కాళ్ళు డ్రైన్ల మీద రాళ్ళు వేసేసుకున్నది తీయటానికి కూడా కుదరదు. వాళ్ళు వచ్చినప్పుడు తీస్తున్నాం కదా అని అంటున్నారు. అంటే రోజు తీయటం అనేది చూడరు, వాళ్ళు రాళ్ళు వేసేసారు కాబట్టి మున్సిపల్ వర్కర్లు కూడా వెళ్ళిపోతారు. అలాగే రోడ్డుకి పక్కన వాళ్ళు ఏదో పూలు వేసుకోవడానికి అని చెప్పి గట్ల కింద కట్టేశారు. అవన్నీ కాలువల కింద తీయవలసిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా వాళ్ళకు కూడా అవగాహన కల్పించాం. ఏదైతే రోడ్ల మీద నుంచి నీళ్ళు వెళ్ళాలంటే ఆ కాలువలోకి వెళ్ళే మార్గం ఉండాలి కదా అని చెప్పి కొంతమంది ఇంటి మీద కూడా కట్టారు. ఏదైతే మున్సిపల్ అధికారులకు చూపించాం ఆ డ్రైన్ తీసేసి మొత్తం ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసేయమని చెప్తున్నారు. తీసి మొత్తం ఆ డ్రైన్కి అటాచ్మెంట్ చేయడానికి అవన్నీ కూడా చేయమని చెప్పాం. తల్లికి వందనానికి సంబంధించి ఎవరైతే పెట్టుకున్నారో మొన్న రీబ్యాక్లో 2176 మందిలో ఇక్కడ ఎవరో కూడా కంప్లైంట్ లేదు, అందరికీ కూడా వచ్చినాయి. వర్షాకాలంలో ఇన్ని ఇబ్బందులు వచ్చే సంవత్సరం వచ్చేసరికి డెఫినెట్గా వాళ్ళకందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మెయిన్ రోడ్లన్నీ వేయటం జరిగింది. ఎందుకంటే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళకి రోడ్డు వేయాలన్న కోరిక వాళ్ళకు ఉంటుంది. కానీ అన్ని రోడ్లు వేయాలంటే వాళ్ళున్న ఆర్థిక పరిస్థితి సరిపోయే పరిస్థితి కాబట్టి ఈ వర్షాకాలంలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే వాటర్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఇసుక కలిపోయి వాళ్ళ మోటార్లు కాలిపోయినాయి అని చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ ఏదైతే ఉన్నదో ఒక్క మోటార్ని ట్రైల్ వేసి ఆ ఇసుక రాకోకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు కూడా, ఎందుకనంటే మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఎదురుగానే పెట్టాను. రోజు కూడా ఎవరైతే శానిటైజేషన్ వర్కర్లు వస్తున్నారో వాళ్ళని రోడ్లో తీసిన తర్వాత ఆ రోడ్లో ఎవరో ఒకరి దగ్గర సంతకం పెట్టించుకుని ఫోన్ నెంబర్ కూడా వేయమని చెప్పాను. అలాగే సచివాలయ సెక్రటరీని కూడా రోజు ప్రతి సందులో కూడా వీళ్ళు వెళ్తున్నారా లేదనేది కూడా చూడమన్నా. అవసరమైతే వర్కర్లను కూడా పెంచుతాం. వాళ్ళు ఏదైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా అవగాహన చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇమీడియట్గా అదే రోజున ఏ రోజైతే తీయలేదో ఆ రోజునే మీరు కంప్లైంట్ అయితే సచివాలయానికి కానీ లేకపోతే ఆఫీస్ ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, మీరు చెబితే మళ్ళీ రెండో రోజున రెక్టిఫై చేసే బాధ్యతను మేము కూడా తీసుకుంటాం. ప్రజలు కూడా అవగాహనతో ఉంటేనే ప్రతి శానిటైజేషన్ వ్యవస్థ అనేది క్రమీకృతం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అందులో గ్లాసులు ప్యాకెట్లు అన్నీ వేసేస్తే డ్రైన్లు ఎప్పుడు కూడా మరి పూడిపోతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా డ్రైన్లో వేసేటప్పుడు వాళ్ళు కూడా చెత్త ఏదైతే ఇంటికి వస్తున్నారో ఆ సేకరణకి ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళకు కూడా చెప్పాం. డెఫినెట్గా ప్రతి సమస్య కూడా తీర్చలేనిది ఉంటుంది, తీర్చగలిగిన ప్రతి సమస్య కూడా అలా అవగాహనతో ఎక్కువ సమస్యలు తీర్చే విధంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి నిరంతరం మా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. ప్రతి సందులో కూడా రేపు నుంచి ఏదైతే ఉందో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి 4 సందులు కూడా చేస్తే వాళ్ళకు కూడా అవగాహన వస్తుందని సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారు, ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు, అట్లాగే తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా, మరి ఇడా చైర్మన్ గారు, అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ఏలూరు వారు, అట్లాగే మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య డ్రైన్లు శుభ్రంగా లేవు, నీళ్లు నిలబడిపోతున్నాయి అని చెప్పేసి ప్రధానమైనటువంటి సమస్య శాసనసభ్యుల వారి దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు శానిటరీ ఇన్స్పెక్టర్ని, మేస్త్రిని, అట్లాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా చెప్పి రేపు నుంచి కూడా ఎక్కడా కూడా నీళ్లు ఆగడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే మరి ఎవరికైతే తల్లికి వందనం కొంతమందికి ఆగినాయి వాళ్ళకి ఏలూరు కార్పొరేషన్ పరంగా 2167 మందికి మరి నిన్న సాయంత్రం వాళ్ళ అకౌంట్లో కొత్తగా పడినాయి. మరి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి రాత్రి 8-8:30 వరకు కూడా మరి ఆయన ఆఫీసులో ఉంటూ ప్రతిరోజు కూడా డివిజన్లో తిరిగి సమస్యలన్నీ కూడా తెలుసుకొని పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమానికి మేమందరం కూడా వచ్చి ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నందుకు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై
60% ఆఫ్. 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.